అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం సువర్ణ సుందరి. సువర్ణ సుందరి అందులో ఒక పాట, హాయి హాయిగా ఆమని సాగే, హాయి హాయిగా ఆమని సాగే అనే పాటకు సంగీత సాహిత్య విషయాలపై చిన్న విశ్లేషణ చేయడానికి సంకల్పించాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను కొన్ని విషయాలు మాత్రం క్లుప్తంగా తెలియజేస్తాను. 1957లో విడుదలైన సువర్ణ సుందరి చిత్రం సువర్ణాక్షరాలతో లిఖించబడిన చిత్రం అని చెప్పవచ్చు. సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు తన భార్య శ్రీమతి అంజలీదేవి పేరిట నెలకొల్పిన అంజలి పిక్చర్స్ వారి చిత్రం ఇది. ఈ హాయి హాయిగా ఆమని సాగే అనే పాటను ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అయినటువంటి ఆదినారాయణరావు గారు అజరామరంగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా కంపోజ్ చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్వర్ణోత్సవాలను జరుపుకున్న సంగీత రస అమృత కలశం సువర్ణ సుందరి సినిమా. అయితే ఈ పాటను రాసిన వారు సముద్రాల సీనియర్. సముద్రాల సీనియర్ అంటే ఆయన పాటల్లోనే కాదు, సాహిత్యంలో కూడా సీనియరే. ఆయన పాటలు అద్భుతంగా ఉంటాయి. ఆయన రాసే పాటలు జన హృదయాల నుంచి పుడతాయి. పల్లెటూరు యాసలో జనపదులు ఎంత బాగా రాస్తారో ప్రేమ గీతాలు, ప్రకృతి సొగసులు జోడించి అంతే సులభంగా శ్రావ్యంగా ఉండేలా ఆయన రాయగల మేధావి. ప్రతి పంక్తిలోనూ జీవిత సత్యాల్ని ఆవిష్కరిస్తూ చిరకాలం నిలిచిపోయే తత్వాన్ని ఆవాహన చేస్తూ ప్రకృతిలో లయించిపోయే ఈ హాయి హాయిగా ఆమని సాగే అనే పాటను రాశారు సముద్రాల. ఈ పాటకు గళాన్ని అందించిన వారు అమర గాయకులు ఘంటసాల మాస్టర్. రచయిత భావాన్ని, భాషని, పదాలని పరిగణలోకి తీసుకొని శృతి, లయను బ్యాలెన్స్ చేసుకుంటూ అమరంగా గానం చేశారు ఘంటసాల వారు. ఇక ఘంటసాల వారితో కలిసి ఈ క్లాసికల్ యుగల గీతాన్ని ఆలపించిన వారు మధుర గాయని జిక్కి కూడా చాలా అద్భుతంగా పాడారనమాట. ఈ యుగల గీతం విన్నప్పుడు మనకు తెలియకుండానే ఆలోచనలు మనసు విహంగంలా విహరిస్తూ ఉంటుంది. మనసు విహంగాల్లా వివరిస్తాయి. దాదాత్మ్యం, పారవస్యం మనల్ని చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి అన్నమాట. అంత అద్భుతంగా ఈ పాట ఉంది. ఇక సంగీతం విషయానికి వస్తే ఈ చిత్ర నిర్మాత రచన యొక్క సందర్భాన్ని చూసి, పదాలను చూసి ఆదినారాయణరావు గారు బాణీలు కడతారు. చిత్ర పరిశ్రమలో అందరూ ఆదినారాయణరావు గారిని నేటివిటీ తగ్గకుండా సన్నివేశానికి సరితూగే రాగాలు ప్రయోగించి మృదు మధుర స్వరాలను స్వరపరచగల సంగీత స్రష్ట అనేవారు. ఆయన కంపోజ్ చేసిన పాటలకు విశేషమైన స్పందన, ఖ్యాతి లభించేవి. ఈ అపూర్వ రాగాల కలయిక అయిన హాయి హాయిగా ఆమని సాగే పాటకు ఆయన ఎంచుకున్న రాగాలు 3. 1 హంసానంది, 2 సోహిని, 3 కానడ. ఇంకా కొన్ని అన్య స్వరాలు కూడా సంచారం చేస్తాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే ఎన్నో వీడియోలు నేను చేయగలను. సబ్స్క్రైబ్ చేయమని మళ్ళీ నా రిక్వెస్ట్. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. నమస్తే, సెలవు.